తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. వంకాయ రేకులు. ఈరోజు ఎంతో రుచికరమైన మరియు సులభమైన వంకాయ రేకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వంకాయలు 250 గ్రాములు, మైదా పిండి 50 గ్రాములు, బియ్యం పిండి 25 గ్రాములు, శనగపిండి 25 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని, నూనె తగినంత, పల్లీలు 30 గ్రాములు, ఎండుమిరపకాయలు 5 గ్రాములు, కరివేపాకు 2 రెబ్బలు, కారం తగినంత. తయారీ చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి కొద్దిగా పలుచని పిండిలా చేసుకోవాలి. తరువాత వంకాయలను స్లైస్లా కట్ చేసుకుని నీళ్లల్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత కరివేపాకు వేసి వేయించుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ రేకులు రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.